మెదక్ జిల్లా అవెలిగన్పూర్ మండలంలోని బూరుపల్లి గ్రామంలో ఈరోజు బూరుపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఒక ఫోటో దేశద్రోహి టీచర్ మీద దేశద్రోహి టీచర్ మీద భారత్ మాతా కీ చదువుల తల్లి సరస్వతి మాతా కీ చదువుల తల్లి సరస్వతి మాతా కీ అంబేద్కర్ అంబేద్కర్ భారత్ మాతా కీ. విద్యార్థులకు మంచి బోధన అందిస్తూ దేశభక్తి జాతీయ భావాలు పెంపొందించాల్సినటువంటి ఉపాధ్యాయులు కొన్ని ప్రాంతాల్లో కొంతమంది ఉపాధ్యాయులు వేరే వర్గంగా కావచ్చు, కొన్ని ఫెడరేషన్ బ్యాక్గ్రౌండ్ నుండి నడిపడం కావచ్చు, దేశద్రోహంగా కొంతమంది జాతీయ పతాకానికి వందనం చేయంటారు, ఒకరు కొబ్బరికాయ కొట్టంటారు, కొంతమంది జనానమన వాడంటారు, ఒక ఉపాధ్యాయుడు వందే మాత్రం వాడంటారు. రేపు ఈ ఉపాధ్యాయుడు అయ్యి విద్యార్థులకు ఏం సందేశం ఇస్తారో అర్థం కావట్లేదు. అందులో భాగంగానే ఈరోజు బూరుపల్లి స్కూల్లో కూడా ఒక ఉపాధ్యాయుడు ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ స్టాఫ్ను డిస్టర్బ్ చేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి విద్యా వ్యవస్థను పతనం చేస్తూ, విద్యార్థులకు తప్పుడు సమాచారంగా తప్పుడు సందేశంగా ఇస్తూ అసెంబ్లీలో వందే మాత్రం తర్వాత జై హింద్ అన్నటువంటి అవసరం లేదు, జై హింద్ అనకూడదు అని చెప్పేసి వాదించుకోవడము. అదేవిధంగా భారత్ మాత జై ఎలా అంటారు, భారత్ మాత ఎవరు అని చెప్పేసి చిత్రపటాలు ఉన్నటువంటి ఆఫీస్లో ఉన్నటువంటి మహనీయుల ఫోటోలు, స్వాతంత్ర సమరయోధులు కావచ్చు, జాతీయ నాయకుల యొక్క ఫోటోలు ఉంటే అవన్నీ తొలగించేసి చెత్తబుట్ట వేసిరు ఈ ఉపాధ్యాయుడు. వాళ్ళ మధ్య తేడా వచ్చేసి ప్రిన్సిపల్ గారు కూడా దానికి అంగీకరించి ఆ మహనీయుల ఫోటోను చెత్తబుట్టలో పక్కన బీరువా వేసినామంటారు, చెత్తబుట్టలు వేసిన అంటారు. మరి ఇటువంటి మహనీయులను గౌరవించని వాళ్ళు, దేశభక్తి పెంపొందించిన వాళ్ళు, దేశభక్తి వ్యతిరేకంగా పాఠాలు చెప్పేటటువంటి ఉపాధ్యాయులు ఈ సమాజానికి అవసరమా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. దాని మీదనే ఈరోజు బూరుపల్లి స్కూల్ హెడ్ మాస్టర్ని అడగడానికి వచ్చినాం. హెడ్ మాస్టర్ కూడా వారు అదే సందేశం ఇచ్చారు, ఉపాధ్యాయుల మధ్య కొద్దిగా తేడా వచ్చింది కాబట్టి ఇవన్నీ బయటకు వచ్చినాయి. వారు కొంతమంది దేశభక్తితో చెప్తున్నారు, కొంతమంది దేశద్రోహంగా పని చేయమని చెప్పేసరికి ఇటువంటివి వచ్చినాయి. వారికి అంగీకరించే నేను జై హింద్ ఆపేశానని చెప్పేసి వారి వివరణ ఇవ్వడం జరిగింది. తర్వాత జాతీయ మహనీయుల ఫోటో కూడా నేను తీయడం జరిగింది, వాస్తవమే. కొద్ది రోజుల తర్వాత పెడతా అన్నారు. ఇలాంటి చర్య పాల్పడ్డటువంటి ఎవరైతే ఉపాధ్యాయుడు ఉన్నాడో ఆ ఉపాధ్యాయుడి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి మేమందరం కోరుకోవడానికి బీజేపీ వాళ్ళం కానీ, గ్రామంలో ఉన్నటువంటి వివిధ పార్టీలు, బీఆర్ఎస్ వాళ్ళు కూడా వచ్చారు, కాంగ్రెస్ వాళ్ళు కూడా వచ్చారు, బీజేవైఎం వాళ్ళు, ఏబీపీ వాళ్ళు, అన్ని ఆర్గనైజేషన్స్ ఇక్కడికి వచ్చి పార్టీకి అతీతంగా ఈ అందరి దేశానికి సంబంధించినటువంటి విషయము, దేశభక్తి సంబంధించింది కాబట్టి కంపల్సరీ ఆ ఉపాధ్యాయుడి మీద చర్య తీసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ధన్యవాదాలు. అవెలిగన్పూర్ మండలం బూరుపల్లి జెడ్పీహెచ్ఎస్ స్కూల్ నందు టీచర్స్ ఏదైతే ఒక టీచర్ ఉన్నాడో విద్యార్థులకి మంచి పాఠాలు నేర్పి దేశభక్తిని పెంపొందించాల్సిన అవసరం టీచర్స్కు ఎంతైతే ఉంటుందో విద్యార్థులు కూడా ఆ విధానాన్ని తీసుకునే వాళ్ళు దేశభక్తులుగా దేశానికి ఉపయోగపడే ఒక పౌరులుగా మారాల్సినటువంటి అవసరం ఆ విద్యార్థులకు ఉంటుంది. కానీ కింది స్థాయి నుంచే ఇక్కడ ఒక టీచరు నరేందర్ నాయక్ అనే టీచరు కింది స్థాయి నుంచే దేశభక్తులు పెంపాల్సింది పోయి దేశద్రోహులు లెక్క మార్చాలని చెప్పేసి ఏదైతే ప్రవర్తిస్తుండో వాళ్ళని జై హింద్ అనకూడదు, ఇక్కడ స్వతంత్ర సమరయోధుల ఫోటోలను వాళ్ళని కొనియాడద్దు, వాళ్ళను పూజించద్దు అనే విధంగా విద్యార్థి లోపల విషయం నాటుతున్నటువంటి ఆ టీచర్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి అఖిలపక్షం ఆధ్వర్యంలో అన్ని వర్గాలు, అన్ని పార్టీలు కలిసి అఖిలపక్షం ఆధ్వర్యంలో మేమే ఏదైతే ఆయన మీద టీచర్ మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఎంఈఓ గారికి అలాగే ఎస్ఐ గారికి మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ అవెలిగన్పూర్ మండలంలో టీచర్స్ అందరూ కూడా మీరు ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ దేశంలో ఉంటూ ఈ దేశం తిండి తింటూ ఈ దేశం గాలి వీలుస్తూ ఇక్కడ వ్యక్తులకు సపోర్ట్ చేయకుండా ఈ దేశభక్తిని పెంపొందించకుండా వేరే మార్గాల్లో చేస్తామంటే దీన్ని క్షమించే ప్రసక్తి లేదు. కాబట్టి దయచేసి ఇటువంటి పూనుకోకుండా విద్యార్థుల పట్ల వాళ్ళ దేశభక్తి పెంపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం. భారత్ మాతాకి జై. అవెలిగన్పూర్ మండల్ బూరుపల్లి గ్రామంలో
జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్లో సమస్య ఉందని చెప్పి తెలుసుకొని ఇక్కడ రావడం జరిగింది. అయితే ఇక్కడికి వచ్చేసరికి ఏం సమస్య ఇక్కడ? ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్నటువంటి నరేందర్ నాయక్ అనే ఒక టీచర్, ఇంగ్లీష్ టీచరు, ఆయన ఉన్నత చదువులు చదివినప్పటికీ విద్యార్థులకు విద్యను బోధించకుండా దేశ వ్యతిరేక శక్తులుగా తయారు చేసే దిశగా ఇక్కడ విద్యార్థులను తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఉన్న స్వాతంత్ర సమరయోధుల అంటే విద్యార్థి దశల్లోనే స్వాతంత్ర సమరయోధుల గురించి తెలుసుకోవాల్సిన విద్యార్థులను ఇక్కడ స్వాతంత్ర సమరయోధుల ఫోటోలు ఉండొద్దు, వారి చిత్రపటాలు ఉండొద్దు. ఇక్కడ ఒక ధర్మాన్ని కాపాడి దేశం కోసం కాపాడే యుద్ధాలు చేసినటువంటి రాజుల చరిత్రలు కూడా ఇక్కడ వాళ్ళ చిత్రపటాలు ఉండొద్దు అని చెప్పి ఛత్రపతి శివాజీ మహారాజ్ యొక్క చిత్రపటాన్ని కూడా తీసేయాలని చెప్పి ఆంక్షలు విధించుతూ విద్యార్థులపై ఒత్తిడి తీసుకొస్తూ దేశ వ్యతిరేక శక్తులుగా తయారు చేస్తున్నటువంటి నరేందర్ నాయక్ పైన చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఇక్కడ డిమాండ్ చేయడం జరుగుతోంది. ఇక్కడ మనము చూస్తూ ఉన్నాము సమాజంలో మొన్నటికి మొన్న పాకిస్తాన్కు ఇండియాకి ఇక్కడ యుద్ధం జరుగుతూ ఉన్నది. ఇక్కడ ఉన్నటువంటి దేశ వ్యతిరేక శక్తులన్నీ కూడా వెళ్ళిపోవాలని చెప్పినప్పటికీ ఇలాంటి విద్యార్థి దశల్లో హై స్కూల్ స్థాయిలో విద్యార్థుల్లోని మైండ్ని చేంజ్ చేసుకుంటూ వాళ్ళకి విద్యను బోధించాల్సిన గురువులే ఇలాంటి దేశ వ్యతిరేక శక్తులుగా తయారు చేస్తూ ఉంటే ఇక్కడ ఊరుకునే ప్రసక్తి లేదు. ఇక్కడ ప్రార్థన సమయంలో ప్రార్థన అనంతరం భారతదేశంలో ఉంటూ జై హింద్ అనకూడదని ఒక ఆంక్షలు విధించేటటువంటి ఒక నరేందర్ నాయక్ గారిని వారిపైన క్రిమినల్ కేసులు పెట్టి దేశద్రోహం చర్యలు తీసుకోవాలని చెప్పి దేశద్రోహిగా ప్రకటించాలని చెప్పేసి ఈరోజు డిమాండ్ చేయడం జరుగుతూ ఉంది. ఇక్కడ కనుక ఈరోజు వారిపైన చర్యలు తీసుకోకపోతే రేపటి రోజు పెద్ద ఎత్తున జిల్లా కేంద్రంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని చెప్పేసి కూడా ఈరోజు హెచ్చరిస్తూ ఉన్నాం.